హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. 5 AM రొటీన్ వ్లాగ్. చెప్పాను కదా, చలి బాగా స్టార్ట్ అవడం వల్ల డే 4 కాకుండా 5కి అయితే స్టార్ట్ అవుతుంది. 5 o'clock నుంచి నా రొటీన్ అండ్ మా పాప స్కూల్కి వెళ్ళే వరకు ఒకళ్ళకి ఇద్దరం మా ఇంట్లో హడావుడి ఎలా ఉంటుందనేది మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. అండ్ మంచి మంచి హ్యాబిట్స్ మన లైఫ్లో అలవాటు చేసుకోవాలంటే మనం ఏమేం చేయాలనేది చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 5 o'clockకి లేచి హడావుడిగా ముందైతే ఇల్లు ఊడ్చేస్తున్నాను. అసలు ఈ టైంకి పూజ కూడా అయిపోద్ది, పనులన్నీ అయిపోయి, కానీ 5 o'clockకి లేవడం వల్ల స్లోగా పనులు అయితే గడుస్తున్నాయి. మీకు ముందు వీడియోలో చూపించాను కదా, లివింగ్ ఏరియా అంతా సర్దాను, కానీ రాత్రి డైనింగ్ టేబుల్ ముట్టుకోలేదు. నాకు ఆల్రెడీ మెస్సీగా ఉంది, కానీ చేయకుండా పడుకోను. ఏంటో నిన్న నైట్ అలా అనిపించింది. ఇంకా 11 అయిపోయిందిలే అన్నట్టు పడుకుని పోయా, మార్నింగ్ చేసుకుందాం అని. అలారం మాత్రం 4 o'clockకే ఉంటుంది, కానీ నేను మాత్రం 4కి లేవట్లేదు. ఇంకా అలా 5కి లేచి ఒక 1 hour టైం ఉంటుంది కదా, మా పాప 6:15కి అలా లేస్తుంది. తను 7:15 కల్లా బస్ కాబట్టి. సో ఈలోగా ఈ పనులు అయితే చేసుకొని వీలుంటే స్నానం కూడా చేసేద్దాంలే అన్నట్టు పని అయితే స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి వెరీ రేర్గా మంత్లీ వన్స్ అలా ఇలా అవుతుంది స్నానం చేయకుండా తన్నే రెడీ చేసి పంపడం. లేకపోతే నేను 4 o'clockకి లేచేసి నా పనులన్నీ చేసేసుకొని ముందు ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోకపోయినా అప్పుడు కిచెన్లోకి వెళ్ళి వంట అయితే చేస్తాను. బట్ అప్పుడప్పుడు ఇలాంటి డేస్ కూడా ఉంటాయి అని చూపించడం కోసం ఈ వీడియో. ఇలా చెప్పాను కదా, మా ఇంట్లో నా డైనింగ్ టేబుల్ మీద అవసరమైనవి, అవసరం లేనివి, అందరికీ అడ్డొచ్చినవి అన్నీ ఉంటాయి. అవన్నీ రోజు తీయాల్సిందే, దానికేం ఎక్స్క్యూజ్ లేదు. అలా ఆ ఏరియా కూడా సర్దేసి ఇక్కడ సోఫాస్ దగ్గర కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. దీని తర్వాత గుమ్మంలో కూడా ఊడ్చేసి తుడిచి ముగ్గు పెట్టేశాను. ఇంకా మాప్ చేసేది నేను రికార్డ్ చేయలేదు, అప్పటికే బిజీ అయిపోయాను. ఇంకా కెమెరా పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఈరోజు తనకి ఫ్రైడే ఒక్కరోజు మాత్రం జంక్ ఫుడ్ అలో చేస్తారు. సో మ్యాక్రోనీ కావాలంది, చేశాను ఈరోజైతే. ఇంకప్పుడప్పుడు తప్పదులేండి పిల్లలతో. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ స్కూల్లో అయితే అలో చేస్తారు, కానీ నేను మాత్రం ప్రతి ఫ్రైడే ఇవ్వను. ఎప్పుడన్నా మంత్లీ వన్స్ ఒక్క ఫ్రైడే మాత్రం ఇస్తాను. అదే ఫ్రైడే తీసుకెళ్ళాలి అనేది మాత్రం తనే డిసైడ్ చేసుకుంటుంది, ఆ రోజైతే ఇస్తాను. ఇంక ఇక్కడైతే మిగతాదంతా తను రెడీ అయిపోతుంది. బ్రషింగ్, బాతింగ్, ఎవ్రీథింగ్, డ్రెస్ వేసుకొని అంతా రెడీ అయిపోతే నేను ఫైనల్గా నా కిచెన్లో పని పూర్తి చేసేసుకొని లంచ్ బాక్స్ పెట్టేసి తనకి అప్పుడైతే వచ్చి జడ వేసి ఫేస్కి మాయిశ్చరైజర్ అవన్నీ రాస్తాను. ఈ గ్యాప్లో వాళ్ళ డాడీ ఏం చేస్తారో చూస్తున్నారు కదా. ఒక్కొక్క రోజు టైం ఉంటుంది బాగానే, అలా ఉన్నప్పుడు తనే చక్కగా వచ్చి కూర్చొని టిఫిన్ అయితే చేస్తుంది. ఒక్కొక్క రోజు చెప్పాను కదా, అన్ని డేస్ ఒకేలా ఉండవు పిల్లలతో. పిల్లలు ఏ రోజు ఎలా ఉంటారో వాళ్ళు లేచే వరకు మనకేం తెలీదు, కాబట్టి ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది. ఇప్పుడు చలికి అస్సలు లేవలేకపోతుందిలేండి. ఈ చలిలో 16 degrees, 14 degrees, 12 degreesలో పిల్లలు ఉదయాన్నే లేచి 7కి అంతా వెళ్ళడం అనేది కొంచెం కష్టమే కదా, కాబట్టి లేవడమే కష్టం. ఇంక టిఫిను ఇలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలానే ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి మాత్రం లేచి నా టిఫిన్ నేను తింటాను అన్నట్టు చేస్తుంది. నేను మిగతా పనులు చేస్తుంటే వాళ్ళ డాడీ మాత్రం చూశారు కదా, తనకి టిఫిన్ అయితే తినిపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మాకు స్లోగా December 2nd week నుంచి అలా వింటర్ టైమింగ్ స్టార్ట్ అవుతాయిలేండి. అంటే 1 hour లేట్గా ఉంటుంది. ఇప్పుడు 7:15కి వెళ్తుంది కదా, బస్ 8:15కి వస్తుంది. ఇప్పుడు స్కూల్ 8కి స్టార్ట్ అయితే అప్పుడు 9కి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా 1 hour అయితే మార్నింగ్ డిలే చేస్తారు. ఎందుకంటే పిల్లలకు కష్టం కాబట్టి, మనకే లేచి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ పిల్లలకి ఏదో అలవాటు అయిపోయి వెళ్తున్నారు, కానీ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇవేం స్కూల్స్ అండి బాబు, ఇంత ఎర్లీ స్కూల్స్. మరి 6:15, కొంతమంది పిల్లలకి 6:25కే బస్సు వచ్చేస్తుంది కొంచెం దూరం అయితే. సో అలా ఉంటుంది బిజీగా. మనకైతే చక్కగా 8:45, 9 o'clock స్కూల్స్ ఉండేవి కదా. ఈ పిల్లలకి అలాంటి అదృష్టం లేదు. ఓన్లీ వింటర్లో మాత్రమే ఉంటుంది, ఒక 2 months కోసం ఆ వింటర్ టైమింగ్స్. ఫెబ్ వరకు ఉంటుందిలేండి. December 1st week, 2nd week అలా స్టార్ట్ చేసి ఫిబ్రవరి వరకు వింటర్ టైమింగ్స్ అయితే కంటిన్యూ చేస్తారు. ఇంక ఇక్కడ ముందు జడేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత
తనకు ఫేస్కి మాయిశ్చరైజర్ అవన్నీ రాసేసి బాడీ అంతా తను డ్రెస్ చేసుకునే ముందే మాయిశ్చరైజర్ రాసేసుకొని నీట్గా వేసేసుకుంటుంది. నేను ఓన్లీ ఫేస్ వరకు మాయిశ్చరైజర్ రాసి పౌడర్ రాసి బొట్టు అయితే పెడతాను. తర్వాత ఇంకెలాగో రోజు తను వెళ్ళే టైంకి నా పూజ అయిపోతుంది కాబట్టి చక్కగా దండం పెట్టేసుకొని వెళ్తుంది. ఒకవేళ నేను పూజ చేయలేకపోయినా మామూలుగా పెట్టేసుకొని వెళ్తుందిలేండి. ఇక్కడ రెడీ అయ్యేప్పుడు ఎన్ని కబుర్లు చెప్తుందంటే అసలు రెస్ట్ ఉండదు. నోట్లోది మింగమ్మ అంటే అది మాత్రం మింగదు, కానీ ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది. మనకి వినే ఓపిక ఉండాలి, కానీ అది రోజంతా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా అలా ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా టైం అయిపోతుంది అంటున్నారు వాళ్ళ డాడీ. ఇంకా అలా తనైతే పంపించేసి నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి, వెంటనే స్నానం చేయకూడదు కాబట్టి కొంచెంసేపు కూర్చొని మేమైతే కాఫీ తాగేసాం. ఆ తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి నా ఫ్రైడే పూజ చేసుకోవడానికి అయితే కూర్చున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, నేను మార్నింగ్ అంత హడావుడిగా లేచి ఇల్లు ఊడ్చేసి మాపు ఎందుకు పెట్టానంటే, ఇంట్లోంచి పాప స్కూల్కి వెళ్తుంది కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిన వెంటనే మీరు ఇల్లు ఊడవడం కానీ తుడవడం కానీ అలాంటివి చేయకూడదు. అందుకని వాళ్ళు ఉన్నప్పుడే చేసుకోండి, లేదా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంతసేపు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆగిన తర్వాత మీరైతే చేసుకోవచ్చు. హలో అండి, ఏం చేస్తున్నారు? మా డే అయితే స్లోగా స్టార్ట్ అయింది, స్లోగా నడుస్తుంది. చూసారుగా ఇప్పుడే పూజ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు పాస్తానే చేయమని ఆర్డర్ అయితే వచ్చింది. సో మా పాప కోసం మ్యాకరోనీ చేశాను కదా, మా కోసం పాస్తా అయితే చేస్తున్నాను. అదే ప్రాసెస్లో ఉన్నాను. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసారా? లంచ్ బాక్సెస్ అన్నీ అయిపోయాయా? ఇంకా ఇప్పుడు మళ్ళీ వంట చేయాలా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా పాస్తా రెసిపీ ఏం షూట్ చేయను, అలా చూపిస్తాను, చూసేయండి మా ఎమ్మి పాస్తా ఎలా ఉందో. సో అలా అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కూడా పాస్తా తినాలని డిసైడ్ అయ్యాం. మేము వెరీ రేర్గా జంక్ తింటాం. డైలీ జనరల్గా రాగి జావా, స్మూదీ, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఎప్పుడన్నా మనకు కూడా ఇలాంటి చల్లటి వెదర్లో స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. మార్నింగ్ పాపకు మ్యాక్రోనీ చేయడం చూసి వాళ్ళ డాడీ అయితే టెంప్ట్ అయ్యారు. మనం కూడా అదే తిందాం అంటే సరే కదా అని చేశాను. ఆరోగ్యం, డబ్బు, హ్యాపీనెస్, సక్సెస్ ఇవన్నీ ఏదో అద్భుతం జరిగి సడన్గా వచ్చేవు. మనం లైఫ్లో పెట్టుకునే మంచి మంచి హ్యాబిట్స్ వల్లే ఇవి వస్తాయి. ఈ హెల్తీ హ్యాబిట్స్ బిల్డ్ చేయడానికి నేను కూడా చాలా కష్టపడ్డాను, మా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయడానికి. బట్ వన్స్ మనం స్టార్ట్ చేసామంటే వాళ్ళే స్లోగా అలవాటు పడతారు. యు మాస్టీ హాయ్ థ్యాంక్ యూ. ఐ లవ్ పాస్తా. వేడి ఎలా ఉంది? వెరీ నైస్, టేస్టీ ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, నీ ఇటాలియన్ పాస్తా లా ఉందా లేదా? ఇటాలియన్ పాస్తా నో, వెరీ నైస్. ఓకే, ఎంజాయ్. బాయ్. ఇంకా అక్కడ అలా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఈరోజు మల్టీ మిల్లెట్ దోశ వేద్దాం అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది. దీని రెసిపీ ఆల్రెడీ మీకు మన ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంది. దీనిలో నేను జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకొని ముందే ప్రీమిక్స్ అయితే చేసి పెట్టేసుకుంటాను. అలా మీరు రెడీగా పెట్టుకుంటే జస్ట్ మీ ఇంట్లోకి ఎంత క్వాంటిటీ కావాలి, 1 గ్లాస్ కావాలా 1.5 గ్లాస్ కావాలా అనే దాన్ని బట్టి అంతవరకు సోక్ చేసుకొని అదొక 8 to 10 అవర్స్ సోక్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా మిక్సీ పట్టేసుకొని దోశలు వేసేసుకోవడమే. అదేం ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మల్టీ మిల్లెట్ దోశ ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు మీరు. నేను ఈరోజు నైట్ వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి డిన్నర్లో దోశ కూడా వేసి చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో. టేస్ట్లో మన బియ్యం దోశకి ఏమాత్రం తీసిపోదండి. మీరు రైస్ దోసెస్ అవాయిడ్ చేయడానికి ఇది మంచి ఆల్టర్నేట్ అనే చెప్పొచ్చు. నేను స్టార్టింగ్లో చేసేప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మల్టీ మిల్లెట్ దోశ చాలా ఎమ్మీగా బాగుంటుంది. ఇలాంటి హ్యాబిట్స్ మనం స్లోగా తీసుకొస్తూ ఉండాలి. గోల్స్ ఒకటి అయ్యాక ఇంకోటి వస్తూ ఉంటాయి, కానీ హ్యాబిట్స్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి. మనం ఒకసారి అలవాటు చేసుకుంటే అవి అలానే ఉండిపోతాయి. నేను ఇలా ఈరోజు లంచ్ రెసిపీస్ ఏం షూట్ చేయలేదు. నేను రసం పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. అలా లంచ్ చేసేసి కూర్చుంటే బాగా నిద్ర వచ్చేస్తుంది. ఈ చలికి ఆఫ్టర్నూన్ నిద్ర అయితే బాగా వస్తుంది, కానీ అప్పుడు పడుకొని లేస్తే ఇంకా నైట్ చుక్కలు చూపెట్టేస్తుంది. నైట్ 1-2 అయిపోయినా సరే నిద్ర రావట్లేదు. అందుకని ఇంకా అది అవాయిడ్ చేయడం కోసం హాట్స్టార్లో కిష్కింధకాండం అనే మూవీ పెట్టుకొని, మలయాళం డబ్బింగ్ మూవీ
బట్టలు అయితే మడతేస్తున్నాను. అది పెట్టాను కానీ వెంటనే తీసానులేండి. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, పర్వాలేదు అన్నారు కానీ ఎలా అయినా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అన్నట్టు తీసేసాను. నేను కంప్లీట్ చేయలేదు, ఒక 15-20 మినిట్స్ ఏమో చూశాను అంతే. ఇంకా మీరు మీ లైఫ్లో మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే వాటిని మీకు ఆల్రెడీ ఉన్న హ్యాబిట్స్తో అటాచ్ చేస్తే వాటిని మీ లైఫ్లో తెచ్చుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. ఎలా అంటే సపోజ్ మీకు నైట్ కిచెన్ క్లీన్ చేయడం అలవాటు అనుకోండి, నాలాగా కంపల్సరీ కిచెన్ క్లీన్ చేయకుండా మీరు పడుకోలేరు. అలాంటప్పుడు కిచెన్ క్లీన్ చేసిన వెంటనే నెక్స్ట్ డే తినడానికి డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవడం అనే హ్యాబిట్ని మీరు కిచెన్ క్లీనింగ్ అటాచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు నా మైండ్ సెట్ అయినట్టు నేను కిచెన్ క్లీన్ చేసిన వెంటనే ముగ్గు పెట్టేసి డైరెక్ట్గా నాకు తెలియకుండానే నేను కబోర్డ్ ఓపెన్ చేసేసి ముందు 2 బౌల్స్ తీసి ప్లాట్ఫామ్ మీద పెడతాను, తర్వాత నట్స్ సోక్ చేస్తాను. అలా అలవాటైపోతాయి మీకు హ్యాబిట్స్. సో అది మనం ఇంకా మంచి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టే మనం ఎన్ని హ్యాబిట్స్ చేసుకున్నా సరే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుందనమాట మనకి. సపోజ్ మీరు జంక్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలనుకోండి, చిప్స్ అలాంటివి మీ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. ఫ్రూట్స్ నేను బాగా తినాలి అని అనుకుంటే ఫ్రూట్స్ లాంటివి ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. సపోజ్ ఫోన్ వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారనుకోండి, ఏమన్నా చేస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ ఆపేసి చక్కగా ఫోన్ ఎక్కడైనా పక్కన పెట్టేయండి. అప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం అనే ఛాన్సే ఉండదు. అండ్ మనందరం అనుకునేదే మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకూడదు అని అనుకున్నాం అనుకోండి, ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫోన్ మన దగ్గర ఉండకూడదు, దాన్ని మీ బెడ్ పక్కన కాకుండా వేరే రూమ్లో పెట్టుకోండి. అప్పుడు ఇవన్నీ చేయడం ఈజీ. ఇవన్నీ నేను చెప్పినంత ఈజీగా మీరు చేయలేకపోవచ్చు, కానీ వన్స్ చేయడం కనుక స్టార్ట్ చేశారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను నాకు అత్యంత బోరింగ్ పని మా హస్బెండ్తో ఏదో మాట్లాడుతూ ఏదో అలా కానిచ్చేసాను. ఇవన్నీ ఫోల్డ్ చేశాను అనుకున్నారా, లాస్ట్లో చిన్న చిన్నవి అస్సలు చేయాలనిపించలేదండి, కొన్ని పక్కన పడేశాను. బాగా నిద్ర వచ్చేస్తుంది, కొంతసేపు అలా కిందకి వాక్కి వెళ్దామా అనిపిస్తుంది. తనేమో నాకు వర్క్ ఉందన్నారు, సరే కదా అని ఎలానో అలా మెయింటైన్ చేశాను. ఆ లంచ్ తిన్న తర్వాత వచ్చే నిద్ర ఉంది చూసారా, దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా రెగ్యులర్గా అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, లంచ్ చేసేస్తాను నేను 1:30కి అంతా. మళ్ళీ 2:30కి మా పాప వచ్చేస్తుంది అని మైండ్లో ఉంటుంది. సో 2:15కి అలా వెళ్ళడం, తనని బస్ దగ్గర నుంచి తీసుకురావడం, మళ్ళీ వచ్చాక తనకి ఏదో ఒక స్నాక్స్ అని ఫుడ్ అని ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను కదా, అలా టైం అయితే గడిచిపోతూ ఉంటుంది, తెలీదు. వీళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంక ఇక్కడైతే నేను చూపించాను చూసారు కదా, నేను డైరెక్ట్ డిన్నర్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ఇలా చక్కగా సోక్ అయిపోయి ఉంటాయి, మీరు ఇలా మిక్సీ పట్టేసుకోవడమే. దోసపిండి కన్సిస్టెన్సీలో పట్టేసుకుంటే చక్కగా ఎమ్మి దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మా ట్రైపాడ్ ఏంటో తెలుసా, నా ట్రైన్డ్ డిఓపి అనమాట. ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఇవాళ నేను షూట్ చేస్తానో చూడని ఇలా అయితే రికార్డ్ చేశారు. హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా డిఓపి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మా డిఓపి పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే డిఓపి సూపర్ అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, చూద్దాం మా డిఓపి పర్ఫార్మెన్స్ ఎంతమందికి నచ్చిందా అని. ఇక్కడైతే నేను ఫ్రోజన్ కోకోనట్ మెయింటైన్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా కొబ్బరి చిప్పలన్నీ తీసేసి ఇలా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇవి మీరు ఎప్పుడు యూజ్ చేయాలంటే అప్పుడు ఒక 10 మినిట్స్ ముందు తీసుకొని ఇలా వాటర్లో అయితే వేసి పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కోకోనట్ రెడీ అవుతుంది. మీరు ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా చక్కగా ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నారంటే మీకు అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోకోనట్ కొట్టే పని లేకుండా పచ్చి కొబ్బరి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 6 మంత్స్ వరకు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది, పచ్చి కొబ్బరిలాగే. నేను ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. అండ్ ఇక్కడ దోశల్లోకి అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ పల్లీలతో పాటు కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తాను నేను, ఎందుకంటే కొబ్బరి పల్లీలు కూడా బాగానే ఉంటుంది, బట్ ఓన్లీ పల్లీలు చేయాల్సి వచ్చినప్పుడు జనరల్గా నేను ఇలా పుట్నాలు వేస్తూ ఉంటాను. పల్లీల్లో ఒక కైండ్ ఆఫ్ స్టిక్కీనెస్ ఉంటుంది కదా, అది లేకుండా ఉండాలంటే కొంచెం పుట్నాల పప్పు కనుక యాడ్ చేసుకున్నారంటే మీరు ఆ స్టిక్కీనెస్ లేకుండా చట్నీ ఎంతో టేస్టీగా బాగుంటుంది. ఈరోజు మనం కొబ్బరి కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే అద్దరిపోద్ది.
ఇంక ఇలా మా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి వింటర్ నైట్లో. ఇప్పుడు అరౌండ్ 8:15 అలా అయిందంటే ఏంటో 10 అయిపోయినట్టు ఉంటుంది, 5:30కే చీకటి అయిపోవడం వల్ల. సో అలా నేనైతే చక్కగా అవి ఫ్రై చేసేసాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా, మా పాప 2 డేస్ నుంచి జున్ను కావాలని అడుగుతుంది. ఈ ఇన్స్టెంట్ జున్ను రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, మీరు కనుక చెక్ చేస్తే దొరుకుతుంది. మీకు ఎవరికైనా జున్ను రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేను మీకు ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు కనుక నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో అది జున్ను కూడా ఇలా స్టీమ్కి పెట్టేశాను, అది రెడీ అయిపోద్ది. ఫైనల్గా రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇంక ఇక్కడైతే ఈ చట్నీకి ఫ్రై చేసిన పీనట్స్ కూడా చల్లారిపోయినాయి, వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని చూసారా, ఫ్రెష్ కోకోనట్ అప్పుడు కొట్టి మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, టేస్ట్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. సో మీకు ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పేయడం అస్సలు మర్చిపోకండి. చూసారా, ఇక్కడ స్టార్ట్ చేశారు మా డిఓపి క్రియేటివిటీ. మన కిచెన్లో ఏం వండుతాం, ఎలా వండుతాం అనేది మన లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. నేను నా లైఫ్లో ఇన్ని చేంజెస్ చేశానా, ఇంత హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుతున్నామా అని ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఇవన్నీ ఒకే రోజు సడన్గా స్టార్ట్ చేసి చేంజ్ చేసేయలేదు, స్లోగా ఒక్కొక్కటిగా మారుస్తూ వచ్చాను. మా వాళ్ళు కూడా దానికి అలవాటు అయిపోయారు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి. మనం హెల్తీగా తినాలంటే ప్లానింగ్ కంపల్సరీ. సో వీక్లీ మీల్ ప్లానర్స్ అవి ఇవి చేసుకోపోయినా సరే అట్లీస్ట్ డైలీ ప్లానింగ్ అన్నా చేసుకోండి. అంటే రేపు పొద్దున ఏం చేయాలి అనేదైనా ఈరోజు మీరు కనుక డిసైడ్ చేసుకొని ఉన్నారంటే అప్పుడు ఆటోమేటిక్గా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం ఈజీయే. అండ్ మీరు దానికి ప్లానింగ్ కూడా చేసుకోవాలి. నేను లీఫీ వెజిటబుల్స్ తినాలి, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అనుకుంటే సరిపోదు, అవి తెచ్చి పెట్టుకోవాలి కూడా మార్కెట్కి వెళ్ళి. మీ ఇంట్లో అన్నీ అవైలబుల్గా రెడీగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా వాటిని చేసుకొని తినాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా లాంగ్ షార్ట్ ఎంత హైట్ వచ్చేసిందో నా ట్రైపాడ్. అది ఇక్కడైతే తడకకు కూడా రెడీ చేశాను. చూస్తే నా పోపులు పెట్టి చూసారా ఖాళీ అయిపోయింది. ఇది కూడా నేను 2 డేస్ నుంచి తప్పించుకుంటున్న పని, పోపులు పెట్టి రీఫిల్ చేయడం. అది కూడా చేసేద్దాం ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్గా. ఇంకా ఇంట్లో అవన్నీ రెడీగా ఉంటే మనం అనుకున్నట్టు వెజిటబుల్స్ మనమే లేజీగా ఫీల్ అవ్వకుండా బద్ధకాన్ని పక్కన పెట్టేసి వండుకొని చకచకా తినేయచ్చు అనమాట. ఇంకా మీ కిచెన్లో ఎప్పుడు చెనా, రాజ్మా, చోలే ఇలాంటివి కనుక సోక్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు స్నాక్స్ ఆప్షన్ ఏం లేనప్పుడు వాటిని చక్కగా బాయిల్ చేసేసుకొని ఐదర్ మీరు హెల్తీగా తినాలంటే సాలెడ్లా చేసుకొని తినొచ్చు, లేకపోతే చక్కగా తడక వేసుకొని తినేసినా కూడా ఎంతో హెల్తీ. అవి రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాబట్టి మీకు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, ప్లస్ జంక్ తినలేదు అని కూడా ఉంటుంది. ఏముంది ఈవినింగ్ ఆకలేస్తుంది, ఏం చేస్తాను చెప్పండి, ఏ చిప్స్ బిస్కెట్లో ఏవో ఒకటి తినేస్తాం. అలా కాకుండా ఇలాంటి ఆప్షన్ ఒకటి మీరు పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను దోశలు వేసేస్తున్నాను చూడండి, దోశలు ఎంత బాగా వస్తాయో. నేను ఫస్ట్ సెకండ్ దోశ రికార్డ్ చేశాను కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైనా మనందరి కిచెన్లో మీకు తెలిసిందే కదా ఫస్ట్ దోశ హ్యాండ్ ఇస్తుందని, అలా ఇవేం హ్యాండ్ ఇవ్వో బాగానే వస్తాయి కానీ అంత ఎర్రగా వచ్చినట్టు నాకు అనిపించదు. లాస్ట్కి వచ్చే కొద్దీ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు అయితే. ఇంక ఇలా దోశలు అయితే వేసేస్తూ ఇచ్చేస్తున్నాను వేడివేడిగా. మా పాప అయితే నాకు కంపెనీ ఇస్తూ ఇక్కడే తన కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని దోశలు తింటుంది. సో మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ దోశలు అయితే వేసేసుకున్నాం. ఈలోగా మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తే ఆయన కూడా తినేశారు. డెజర్ట్ కోసం ఆల్రెడీ మా పాప ఆర్డర్ వేసింది కదా, అది జున్ను రెడీ అయిపోయిన వెంటనే మీకు జెల్లీ ఫామ్లో ఉంటుంది. అది దాన్ని మీరు చల్లారిపోయి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశారంటే మీకు ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. నేను మీకు ఎప్పుడైనా మళ్ళీ ఫుల్ వీడియో రికార్డ్ చేస్తానులేండి మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం. ఇది కామధేను ఇన్స్టెంట్ జున్ను. సో బాగా చల్లగా ఉంది కాబట్టి మా వాళ్ళు వేడివేడిగా తినాలని డిసైడ్ చేశారు, అందుకే వేడివేడిగా సర్వ్ చేసుకొని ఈ మంచి జున్నుతో అయితే మా డేని ఎండ్ చేసాం. ఇంక ఈ వీడియో కూడా ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ మన కిచెన్ టిప్స్ అండ్ ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు ఎలా అనిపిస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యూ టుమారో.